ఆత్మీయ భగవద్బంధువులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. కృష్ణం వందే జగద్గురుం వాసుదేవాయ మంగళం. సర్వశాస్త్రమయీ గీత వ్యాసో నారాయణో హరి. యత్ర యోగీశ్వరో కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయోర్భూతి ధ్రువా నితిర్నితిర్మమ. అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్షో శ్రీ గోపాలకృష్ణ. కృష్ణం వందే జగద్గురుం. ఓం గం గణాధిపతయే నమః. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. జయ గురుదత్త. ఈరోజు మరి నవవిధ భక్తి మార్గాలలో మరొకటైనటువంటి యొక్క సఖ్యం అంటే సఖ్యత లేదా స్నేహం, మైత్రి బంధం. ఈ యొక్క మరి సఖ్యతగా ఎలా ఉండాలి భగవంతునికి? మనమేం భగవంతుడు ఎక్కడ కనిపిస్తాడని మనం భగవంతునితో చక్కగా అతనితో స్నేహం చేయగలము? ఆ భగవంతుని ఎక్కడ దొరకబుచ్చుకోవాలి, ఎట్లా పట్టుకోవాలనేటువంటి ఆలోచన చాలామందికి రావచ్చు. కానీ భగవంతుణ్ణి పట్టుకోవడం అనంటే ఆ భగవంతుని యొక్క రూపము వేరు లేదా నేను వేరు అనుకోకుండా నేనే భగవంతుడు, భగవంతుడే నేనుగా భావించడమే ఈ సఖ్యం అనేటువంటి ఈ యొక్క భక్తి భావన. నవవిధ భక్తుల్లో ఈ సఖ్యం అనేటువంటి ఒక భక్తి విధానం యొక్క అర్థం కూడా అదే. అంటే ఇందులో ఎంత గొప్ప ఇది ఉంది అనంటే, మనకు ప్రహ్లాదుడు చెప్పినట్టుగా భగవంతుడు ఎక్కడ ఉన్నాడు విష్ణుమూర్తి అని అన్నప్పుడు, ఇందు గలడందు లేడని సందేహం వలదు ఎందెందు వెతికిన అందందు గలడు చక్రి సర్వోపగతుండు అని అన్నట్టుగా భగవంతుడు ఇక్కడ ఉంటాడు, అక్కడ ఉంటాడు, ప్రత్యేకంగా ఫలాని చోటలో ఉంటాడు అని అనుకోవడం కంటే అవివేకం ఇంకా ఏమీ లేదు. భగవంతుడు అంతటా గలడు, తాను అంతటా గలవాడు గనకనే అతడు భగవంతుడు. ఎక్కడో ఒక చోట ఉంటే అతడు భగవంతుడు ఎలా అవుతాడు? మనకు ఊహకు అందనటువంటిదే భగవతత్వం, మన ఆలోచనకు అందనటువంటిదే భగవశక్తి. అందుకని చెప్పి ఆ భగవంతుడు ఇక్కడ అక్కడ అని కాకుండా ఎక్కడైనా ఉంటాడు. మరి ఎక్కడైనా ఉండే భగవంతుడు నాలో ఎందుకు ఉండడు అని చెప్పి ఆ భగవంతుని మనలోకి ఆపాదించుకొని అతన్ని ఓ స్నేహితునిలాగా ఆ భగవంతునితో ఓ విడదీయరానటువంటి అనుబంధాన్ని పెనవేసుకోవడం, ఓ మైత్రి బంధాన్ని పెనవేసుకోవడమే ఈ యొక్క సఖ్యం అనేటువంటి భక్తి విధానంలో ఉండేటువంటి ప్రధాన అంశం. ఇలా ఆ భగవంతుణ్ణి మనం ఒక గొప్ప భావనతోని, ఆ భగవంతునికి మనకు తేడా లేదని అహం బ్రహ్మస్మి అని అంటారే, ఆ రకంగా ఆ భగవంతుడే నేను, నేనే భగవంతుడు అని చెప్పి ఆ భగవంతుణ్ణి మన యొక్క స్నేహితునిగా, ఓ బంధువుగా అతన్ని ప్రేమించడం, అతన్ని ధ్యానించడం, అతనిపై మన మనసు లగ్నం చేయడం, ఏదైనా చేస్తున్నప్పుడు అన్నిటిలో ఆ భగవంతుణ్ణి చూడడం, అన్నిటి యందు భగవంతుని దర్శించడమే ప్రేమ స్వరూపమైనటువంటి ఈ యొక్క భక్తి మార్గం. ఈ రకంగా మరి సఖ్యంగా ఎంతో ఇదిగా ఉండి తరించినటువంటి వారు మన రామకృష్ణ పరమహంస గారు. ఆయన తన భార్యలో అమ్మవారిని దర్శించాడు. ఎంత గొప్ప విషయం! ఆయనకు వివాహం అయిన తర్వాత మొదటి రాత్రి తన భార్య దగ్గరికి వెళ్ళినప్పుడు తన భార్య ఆయన నిత్యం ఆరాధించేటువంటి ఆ కాళికా స్వరూపంలో కనిపించింది. అప్పుడు వెంటనే ఆమె పాదాల మీద పడి, అమ్మా నువ్వు సామాన్యురాలవు కాదు, నిన్ను వేరుగా చూడలేను నేను ఏ అమ్మవారిని, ఏ కాళీమాతనైతే పూజిస్తున్నానో, ధ్యానిస్తున్నానో, సేవిస్తున్నానో ఆమె వేరు కాదు, నువ్వు వేరు కాదు, నీవు ఆమె ఒకటే. నాకు ఆమెతో ఉన్నటువంటి యొక్క బంధమే నీతో ఉంది, ఆమెతో ఉన్నటువంటి యొక్క మైత్రియే నీతో ఉంది అని ఆమెలో భగవంతుని చూసినటువంటి మహానుభావుడు. ఈ రకంగా రామకృష్ణ పరమహంస తర్వాత పోతే మనకు చాలామంది, పాండురంగడు కూడా ఆ యొక్క శ్రీకృష్ణ భగవానుని దర్శిస్తాడు. ఆయన నిజంగా కృష్ణుని చూసి మాట్లాడుతున్నట్టుగా మనకు పాండురంగ మహాత్మ్యంలో కనిపిస్తుంది. హే కృష్ణ ముకుంద మురారి అనేటువంటి ఆ పాటకు ముందు కృష్ణుడు వచ్చి ఆ పాండురంగాన్ని పిలిచినప్పుడు అతన్ని కూర్చోమని ఓ ఇటుక అటు విసిరేయడం, ఆ రకంగా ఇట్లా అంటే భగవంతుణ్ణి చూస్తూ మాట్లాడుతున్నట్టుగా, అంటే మనకు కనిపించకుండా అంటే అదృశ్య రూపంలో ఉన్నటువంటి భగవంతుణ్ణి ఇతరులకు కనిపించకపోయినా మన భక్తి భావంతో ఆ భగవంతుడు మన ఎదురుగా ఉన్నట్టు, అతనితో మనం మాట్లాడుతున్నట్టు, మనం నిత్యం అతనితో కలిసి తిరుగుతున్నట్టు, మనం ఎక్కడికి వెళ్ళినా మన వెంటే ఉన్నట్టు, మనం ఒక్కరం బండి నడుపుతున్నాం వెనకాలే భగవంతుడు కూర్చున్నట్టు, మనం భోజనం చేస్తున్నప్పుడు మన పక్కన కూర్చొని ఆ భగవంతుడు భోజనం చేస్తున్నట్టు, ఇట్లా మన నిత్య జీవితం లోపట ఎప్పుడు ఆ భగవంతుడు నా వెంటే ఉన్నాడు, నా స్నేహితులు నాతో తిరిగాడుతున్నాడు అన్నట్టుగా అతనితో మాట్లాడడం. మనం ఒక పరధ్యానంలో మాట్లాడుతున్నప్పటికీ కూడా అది ఇతరులకు కొంత విచిత్రంగా తోచినా కూడా ఆ భగవంతునితోనే మనం మాట్లాడుతున్నట్టుగా అనుకోవడం అనేటువంటిది గొప్ప విషయం.
ఇట్లా భగవంతుణ్ణి సఖుడు అంటే స్నేహితునిగా భావించినటువంటి వాళ్ళు అర్జునుడు, సాక్షాత్తు శ్రీకృష్ణుడిని ఓ బావగా స్నేహితునిగా భావించినటువంటి వాడు. మీరాబాయి, రాధ, ఇలా చెప్పుకుంటూ పోతే మనకు ఇంకా గోదాదేవి, ఇట్లా వీళ్ళందరూ కూడా ఆ భగవంతుణ్ణి వేరనుకోలే. ఆ భగవంతుడు ఏదో అద్వితీయమైన, అపూర్వమైన, ఎవరికి అందని శక్తిగా ఇట్లా కాకుండా తాను ఎవరో కాదు, నేను ప్రేమించే నా మిత్రుడు, నేను నేను కావాలనుకునేటువంటి విధంగా నా వెంట ఉంటాడు, నేను ఎలా కోరుకుంటే నా వెంట అలా తిరుగుతాడు అనేటువంటి ఒక మైత్రి బంధాన్ని, ప్రేమ బంధాన్ని, ఓ స్నేహ బంధాన్ని ముడివేసుకోవడమే ఈ యొక్క సఖ్యం అనేటువంటి భక్తి విధానంలో ఉన్నటువంటి అంతరార్థం. అందరికీ హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.